ఈ చట్టాల రికార్డుల సారాంశం ఏంటంటే భూమి మీద హక్కు ఉండాలంటే 3 ఉండాలి. ఏంటా 3? స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల మేరకు ఈ సెంటెన్స్ని మరో రకంగా చెప్పాలి అంటే భూమి మీ స్వాధీనంలో మీ అనుభవంలో ఉండాలి. మీరన్నా దున్నుకుంటూ ఉండాలి, లేదా మీరు ఎవరికైనా అనుమతిస్తే కౌలుదారో ఇంకెవరో దున్నుకున్నా మీ అనుభవంలో ఉన్నట్టు కిందే లెక్క. రెండవది, మీ చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ మీ చేతిలో ఉండాలి. ధరణి రికార్డుల్లో మీ పేరు రావాలి. ఈ 3 ఉంటేనే భూమి హక్కుకి భద్రత, భూమి మీద హక్కు స్పష్టంగా భద్రంగా ఉన్నట్టు. దీనికి సంబంధించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 66 చట్టం 2020 పేరుతోటి తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 2020 పేరుతోటి ఎవరైతే సాగు భూములు కలిగి ఉన్నారో సాగు భూముల హక్కుదారులకి ఒక పుస్తకం, ఒక హక్కుపత్రం ఇవ్వటం కోసం చేసిన చట్టం. ఎవరెవరైతే సాగు భూముల మీద హక్కులు కలిగి ఉన్నారో వారి వివరాలన్నీ కూడా కంప్యూటర్లో ధరణి వెబ్సైట్ ద్వారా నమోదు చేయటం, ధరణి వెబ్సైట్ని అందరికీ అందుబాటులో పెట్టడం జరిగింది.